ఓకే. లాస్ట్ క్లాస్‌లో ఏం చూసాం మనం? అసలు ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ యొక్క పర్పస్ ఏంటి? ఎక్సెల్‌లో ఏమేం చేస్తారని చెప్పుకున్నాం. ఫార్మాట్ బిల్స్ అవి డిజైన్ చేసుకోవాలన్నా దాన్ని డేటాని సార్ట్ అవుట్ చేసుకొని ఫిల్టర్స్ ద్వారా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఏమైనా క్యాలిక్యులేషన్స్, ఫంక్షన్స్ చేయాలన్నా కూడా ఎక్సెల్ యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక కరెంట్ బిల్ తయారు చేయడం కానీ, లేకపోతే స్టూడెంట్స్ మార్క్స్ మెమో తయారు చేయడం కానీ, పే రూల్స్ తయారు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇప్పుడు ఓకే. ఆ రోజు మనము లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసాం? మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని రోస్ ఉంటాయి? ఏ విధంగా ఒక కాలమ్ నుంచి ఒక కాలమ్‌కి మూవ్ అవుతుంది? లాస్ట్ షీట్‌కి ఎలా వెళ్ళాలి? ఒక షీట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? బుక్ అంటే ఏంటి? ఇయన్నీ కూడా లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఇప్పుడు అసలు ఏదైనా ఒక చిన్న సమ్ ఒకటి చేసి చూద్దాం. ఇది జూమ్ చేసుకోవాలంటే స్క్రీన్‌ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ కీ పట్టుకొని స్క్రోల్ బార్ ఇలా మూవ్ చేయండి. ఓకే. సో to zoom the screen, control plus scroll bar, జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ రెండింటికి అంతే. స్క్రోల్ బార్ ముందుకు ఫార్వర్డ్ చేస్తే కంట్రోల్కి పట్టుకొని ఇలా జూమ్ ఇన్ అవుతుంది, బ్యాక్ మూవ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే. సో మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఏ డేటా ఎంత ఉంది అన్న దాన్ని బట్టి చూసుకొని ఎక్కడ వరకు జూమ్ ఇన్ చేయాలి లేదా జూమ్ అవుట్ చేయాలి చూసుకోండి. అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో కమాండ్ అయితే అది మీ కన్వీనియంట్ పొజిషన్ కొద్దిగా మీకు రన్నింగ్లో వర్కింగ్ టైంలో అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏవో కొన్ని వాల్యూస్ ఇద్దాం. ఇక్కడ నేను 4, 5 అని ఏవో వాల్యూస్ ఇచ్చా, 2 వాల్యూస్. ఈ రెండింటిని సమ్ చేయాలనుకోండి. ఎక్సెల్‌లో దేన్ని సమ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫంక్షన్ వాడాలన్నా సమ్ అని కాదు, మల్టిప్లికేషను, డివిజను లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ దానికి ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు వాడి ఇప్పుడు 4 + 5 అని చెప్పి ఇవ్వండి. ఏమైంది? టోటల్ వచ్చింది కదా. ఓకే కదా. అయితే ఇక్కడ ఏది వాల్యూ ఏది ఫంక్షన్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లే మీకు. సో ఏది వాల్యూ ఏది ఫంక్షన్ చూడాలంటే కర్సర్ని ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ సెల్లోనూ 4 ఉంది, ఇక్కడ ఫార్ములా బార్లో కూడా 4 ఉంది. సో ఇట్స్ ఏ వాల్యూ. అదేవిధంగా ఇక్కడ 5, అదేవిధంగా ఇక్కడ 9. అయితే 9 వచ్చేప్పటికి ఏమైంది? ఇక్కడ 9 అనే సమ్ రిజల్ట్ ఉంది, వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఫార్ములా ఉంది. సో ఎక్కడ సమ్ ఉంది, ఎక్కడ ఎక్కడ ఏ వాల్యూస్ ఏ ఫార్ములాస్ చూడాలంటే ఇలా కర్సర్ని క్లిక్ చేస్తే అక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్కటి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ 2, 3 ఉంటేనే సేపు పట్టింది. నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఫార్ములాస్ ఉన్నాయో మనం చూడాలంటే సింపుల్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ టిల్డ్ కొట్టండి. ఏ వాల్యూస్ ఏ ఫంక్షన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే. సో to display the formulas in a sheet. Control plus tilde. Tilde అంటే ఏది ఐడియా ఉంది కదా. జస్ట్ ఇది టెల్. ఇది ఎక్కడ ఉంటుంది? కీబోర్డ్ మీద పొజిషన్. ఈ బ్లూ కలర్లో ప్రత్యేకించి చూపించాడు చూసారా, ఇది టెల్డ్. ఓకే. ఈ 1కి ముందు ఇక్కడ ఉంటుంది. సో కంట్రోల్ టిల్డ్ కొడితే కనుక మనకు ఆ షీట్లో ఉన్న ఫార్ములాస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే. మన టాపిక్ వచ్చేది.
అయితే ఇక్కడ మనం 4, 5 ఇచ్చాం ఓకే. ఇది టోటల్ చేసాం ఓకే. బట్ ఇక్కడ 4 బదులు 14 చేయాలనుకోండి. ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి. ఇక్కడ ఎక్సెల్‌లో మీకు 3 మోడ్స్ ఉంటాయి. ఏమేంటి? రెడీ మోడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది రెడీ. తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేసేటప్పుడు ఎంటర్ మోడ్ అని ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా ఎడిట్ చేయాలనుకోండి వాల్యూస్‌ని. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. లేకపోతే F2 కొట్టాలి. సో F2 కొట్టినా లేదా డబుల్ క్లిక్ చేసినా ఎడిట్ మోడ్‌లోకి వెళ్తుంది. ఎడిట్ చేయాలంటే కంపల్సరీ మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. టు ఎడిట్ ద వాల్యూస్ ఇన్ ఏ సెల్ కమాండ్ ఏంటి F2 ఆర్ డబుల్ క్లిక్. ఓకే, సో మోడ్స్ ఎన్ని ఉన్నాయి? మోడ్స్ ఇన్ ఎక్సెల్. ఒకటి రెడీ మోడ్ అంటే రెడీ టు టైప్ అని, ఇంకోటి ఎంటరింగ్ మోడ్ అంటే మీరు డేటాను ఎంటర్ చేస్తున్నారని, ఇంకోటి ఎడిట్ మోడ్ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ మోడ్ వాడతారు. సో దీనికి F2. ఓకే, సో ఈ మోడ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఈ ఎక్సెల్లో బాటమ్ లెఫ్ట్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, మన టాపిక్ వద్దాం. ఇప్పుడు ఈ 4ని మనం ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి. 40 అని పెట్టాలనుకోండి. ఇక్కడ F2 కొట్టి 0 ఇవ్వండి. అయితే ఏమైంది? ఇక్కడ వాల్యూ మారిందా? మారలేదు కదా. కింద కూడా మళ్ళీ ఏం చేయాలి? F2 కొట్టి ఈ 4ని 40 చేయాలి. అంటే ఎక్కడ ఏది మోడిఫై చేసినా దాని రెలవెంట్గా మనం చేసుకుంటే వెళ్ళాలి. ఇది మాన్యువల్ సిస్టమ్. అలా కాకుండా మనకి ఎక్సెల్లో అసలు ఎక్సెల్ అంత పవర్ఫుల్గా తయారవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోయే ఆటో సమ్ ఫీచర్. దీనివల్లే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 6 ఇచ్చాం. ఇప్పుడు ఈ సమ్ చేయాలంటే ఇందాక ఏం చెప్పాం? ఈజ్ ఈక్వల్ టు వేసేసి దాని వాల్యూస్ వేయమన్నాం. కానీ ఇక్కడ మన వాల్యూస్ వేయకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే దాని అడ్రస్ వేయండి. 4 అన్నది ఎక్కడ ఉంది? B1లో ఉంది. ఎక్కడ? B1. ఇది B, ఈ సెల్ 1. సో B1 ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ 6 ఎక్కడ ఉంది? B2. సో ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు 4ని 44 చేయండి. ఏం చేయాలి? ఎడిట్కి F2 కదా, F2 కొట్టి 44 చేయండి. ఏమైంది? ఆటోమేటిక్గా కింద కూడా అప్డేట్ అయిపోయింది కదా. అంటే కారణం ఏంటి? ఇక్కడ మనం ఫంక్షన్లో ఏం చేసాం? ఫలానా వాల్యూస్ని యాడ్ చేయమని చెప్పట్లా. ఈ సెల్లో B1లో ఏ వాల్యూ ఉంటే అది, B2లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని సమ్ చేయమంటున్నాం. దీనివల్ల ఆటోమేటిక్గా ఇది సమ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ వాల్యూస్ మార్చినప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఆటో సమ్ ఫీచర్. సో ఆటో సమ్ ఫీచర్లో ఏం చేయాలి? వాల్యూస్ వేసే బదులు అడ్రస్ వేయండి అంతే. అయితే దీని గురించి కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్స్ మార్క్స్ మెమో అనేది క్రియేట్ చేయండి. మార్క్స్ మెమోలో ఏమేమి ఉంటాయి? సాధారణంగా సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మా కన్వీనియంట్ కోసం ఓన్లీ లాంగ్వేజ్ తీసుకుందాం. గ్రూప్ వదిలేయండి. ఇప్పుడు చివరిలో టోటల్ మీరు చేసేటప్పుడు పూర్తి చేయండి. అన్ని సబ్జెక్ట్స్ చేయండి. ఓకే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ టోటల్ ఎంతవరకు తీసుకున్నాం. ఇక్కడ వీడి పేరు ఏదో స్టూడెంట్ పేరు అనిల్. వీడి మార్క్స్ 40, 50, 90. సునీల్ వాడు మార్క్స్ వేయండి. వినీల్. ఓకే, సో ఇక్కడ 3 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు వీటిని టోటల్ చేయాలనుకోండి. ఏం చేయాలని చెప్పాం? ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఫస్ట్ మెథడ్ ఏంటి? 40 + 50 + 90 ఇలా. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ లేదని చెప్పుకున్నాం కదా. అడ్వాంటేజ్ కూడా కాదు. ప్రతిసారి అన్న మార్చినప్పుడల్లా ఇక్కడ మోడిఫై చేసుకుంటూ ఉండాలి. సో దాని బదులు ఏం చెప్తున్నాం? ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఇది ఎక్కడ ఉంది? B3లో ఉంది. ఇది C3, D3 ఇలా. సో ఎక్కడ ఉంది అది సెల్ చూసే బదులు కర్సర్ని ఈజ్ ఈక్వల్ టు కొట్టిన తర్వాత అక్కడ తీసుకెళ్తే అదే ఆ సెల్ యొక్క అడ్రస్ అది తీసేసుకుంటుంది. ప్లస్ సింబల్ కొట్టండి, కర్సర్ని ఇలా మూవ్ చేయండి, ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. దీనికన్నా ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే లేకపోతే ఈజ్ ఈక్వల్ టు కొట్టేసి సమ్ బిగినింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, 30 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇలా ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నిటినీ తీసుకొచ్చి ఒకేసారి మీరు సమ్ చేయాలంటే ఏం చేయాలి?
ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఒక్కొక్క సెల్ ఇలా ఇస్తూ ఉండాలంటే లెబోరియస్ వర్క్ కదా, టైం టేకెన్. సో దానికి మనం చేసే మెథడ్ ఏంటంటే అదంతా చేసే పని లేకుండా సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు కొట్టి సమ్ కొట్టి ఇప్పుడు బిగినింగ్ సెల్ యొక్క అడ్రస్ ఇవ్వండి. బిగినింగ్ సెల్ యొక్క అడ్రస్ ఇది కూడా మీరు టైప్ చేసే పని లేదు, కసర అక్కడ పెట్టండి. B3 తీసుకుంది, తర్వాత ఒక డాట్ పెట్టండి. ఎక్కడ వరకు కావాలి మనకి, ఇక్కడ వరకు 90 వరకు కావాలి, D3 వరకు ఎంటర్ ఇచ్చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చేయండి. వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా బిగినింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ అంతే. C3 D3 అవన్నీ ఇవ్వకల్లా, B3 + C3 + D3 అలా ఇవ్వకల్లా. చూడండి మళ్ళీ దీనికి వేరియేషన్ చూడండి. ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్. ఇప్పుడు ఫార్ములా డిస్ప్లే అవడానికి అంటే కంట్రోల్ టిల్డ్ కదా, ఇప్పుడు కంట్రోల్ టిల్డ్ ఇచ్చి ఫార్ములాని డిస్ప్లే చేస్తూ ఉండి ఏమైంది ఇక్కడ ఏమన్నాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ B3 to D3 అన్నాం. ఇక్కడ ఏమన్నాం, B4 + C4 + D4. ఇక్కడ వేరియేషను 3 4 అన్నది కదా నేను చెప్పేది. ఓకే, ఇది 3లో ఉన్నాం కాబట్టి 3 ఇచ్చాం, ఇక్కడ కింద 4 వచ్చింది కాబట్టి 4, కానీ ఇక్కడ సమ్ ఆఫ్ బిగినింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఈ రెండు ఇస్తే చాలు, మధ్యలో వాల్యూస్ మనం ఇవ్వక్కర్లా. ఇక్కడ 3 ఉన్నాయి కదండి, ఏదైనా ఒకటే కదా అంటే నెంబర్ ఆఫ్ పెరిగినప్పుడు మనకి అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. సో ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాం, ఒక్కొక్కటి టైప్ చేయండి అన్నాం, తర్వాత సెలెక్ట్ చేయండి అన్నాం, తర్వాత బిగినింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ అన్నాం. దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టేయండి డైరెక్ట్గా. అసలు మీరు సమ్ అని బ్రాకెట్ ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం ఈ గోలంతా కూడా మీకు అక్కడ జస్ట్ మీ పని అంటే ఒకటి గుర్తుంచుకోవడం. ఇక్కడ సమ్ అన్న ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ ఎక్కడ వరకు కావాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవటం. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టాక ఎక్కడ వరకు కావాలి, మొత్తం కావాలంటే మొత్తం, ఎక్కడ వరకు కావాలంటే ఎక్కడ వరకు, ఎక్కడ వరకు కావాలంటే ఎక్కడ వరకు అండ్ ఓకే. సో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఎన్ని ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టుకుంటూ వెళ్తారు, ప్రతిదానికి కొట్టే బదులు దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత లేదా మౌస్తో ఇది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ అదే ఫామ్లో కాపీ అయిపోతుంది. ఓకే, సో అయితే ఇలా డ్రాగ్ చేయండి అంటే ఇందాక డ్రాగ్ చేయమన్నాం కదా, ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఇందాక వచ్చింది కదా, ఇప్పుడు చూడండి డ్రాగ్ చేస్తే ఏమైంది, సెలెక్ట్ అవుతుంది. మరి ఇందాక ఫిల్ అయినాయి కదా వాల్యూస్ కిందకి, కానీ ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ పోనీ ఇలా డ్రాగ్ చేయండి, ఏమైంది, ఇప్పుడు మూవ్ అయింది. మరి వేరియేషన్ ఏంటి, డ్రాగింగ్లో పొజిషన్ బట్టి కూడా ఉంటుంది. ఎక్కడ కర్సర్ని ప్లేస్ చేస్తే ఇలా 4 arrow హెడెడ్ వచ్చిందంటే ఈ వాల్యూని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయడానికి ఇది. ఓకే, అదేవిధంగా ఈ మధ్యలో సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ చేయడానికి. అలాగకుండా మనకి ఇది ఫిల్ చేయాలి అంటే కనుక కర్సర్ని ఈ బాటంలో ఇక్కడ చిన్న డాట్ ఇచ్చాడు చూసారా, ఈ డాట్ దగ్గర కర్సర్ని తీసుకెళ్తే ఇలా బ్లాక్ సింబల్ వస్తుంది. ఇప్పుడు డ్రాగ్ చేయండి, ఇప్పుడు మీకు కరెక్ట్గా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, అదే ఫంక్షన్ ఈజీగా. లేదా ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ D కొట్టేయండి అంతే, డౌన్ ఫిల్. ఓకే, కమాండ్స్ ఏంటికి ఆటో సమ్కి ఏం చెప్తున్నాం, ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కొడితే ఆటో సమ్ అవుతుంది. డౌన్ ఫిల్ ద ఫార్ములా ఉంటే ఫార్ములా డౌన్ ఫిల్ అవుతుంది, లేకపోతే వాల్యూ ఉంటే వాల్యూ డౌన్ ఫిల్ అవుతుంది అంతే. అంటే వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 99 ఉంది, ఈ డౌన్ ఫిల్ కూడా అన్ని 99లే వస్తాయి. అక్కడ ఫార్ములా ఉంటే ఫార్ములా వస్తుంది, అలాగే వాల్యూ ఉంటే వాల్యూ ఫిల్ అవుతుంది, డూప్లికేట్ అవుతుంది. ఓకే, సో కంట్రోల్ ప్లస్ D సెలెక్ట్ చేయడం. ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ అప్ టు రిక్వైర్డ్ ఏరియా, మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు సెలెక్ట్ చేయండి. తర్వాత అండ్ కంట్రోల్ D. ఓకే, సో ఇది ఫార్ములాని ఎంటర్ చేయటం. సో ఇక్కడ వరకు మీరు ఒకసారి
ఇక్కడ మనకు ఈ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్ ఒకటి ఏదైనా ఇది రావాలనుకోండి, కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం ఎలా ఉన్న తర్వాత చూద్దాం చెప్తాను. సీరియల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోండి. నేమ్ 1 2 ఇలా ఉంది కదా, ఎంతమంది స్టూడెంట్స్ అయితే అంతమంది నెంబర్స్ మీరు టైప్ చేయగల, జస్ట్ 1 2 సెలెక్ట్ చేసి ఇలా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. ఈ ఆటో ఫిల్లో డీటెయిల్గా చెప్పుకుందాం. జస్ట్ ఇప్పుడు మీరు అలా ట్రాక్ చేసి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. ఇందా చెప్పుకున్నట్టు డ్రాగ్ మెథడ్, డ్రాగ్ చేసేటప్పుడు ఎక్కడో లేకపోతే ఎక్కడో కాదు, ఈ పాయింట్లో పట్టుకొని ట్రాక్ చేయండి. ఓకే, అప్పుడు ఇది వచ్చేస్తాం. సో ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం మనం, ఒక ఫంక్షన్ని, 2 వాల్యూస్ని లేదా కొన్ని వాల్యూస్ని ఎలా సమ్ చేయాలి, మాన్యువల్ సమ్, ఆటో సమ్. అదేవిధంగా అందులో షార్ట్ కట్స్, ఆల్ట్ ఈజ్ ఈక్వల్ కొడితే డైరెక్ట్గా ఫార్ములా అది జనరేట్ అయిపోతుంది, తర్వాత డౌన్ ఫిల్ చేసుకోవటం. సో దీని ఆధారంగా మీరు ఇలా ఒక మార్క్స్ మెమోని, ఫుల్ మార్క్స్ మెమో, తెలుగు ఇంగ్లీష్ హిందీ వరకే ఇచ్చామన్న ఎగ్జాంపుల్ కోసం కాబట్టి మీరు పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ చేసి, ఓకే, సో 7 సబ్జెక్టులు ఎలా ఉంటే అన్ని సబ్జెక్ట్స్ చేసి అన్ని సబ్జెక్ట్స్ని టోటల్ చేసి చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.